గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పౌలు గారు అనుసరించి సేవ చేయాలా? పౌలు గారిని అనుసరించి సేవ చేయాలా? లేకపోతే యేసుక్రీస్తుని అనుసరించి సేవ చేయాలా అని ప్రశ్న అడుగుతున్నారండి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, క్రీస్తును పోలి నడుచుకోమన్నాడు. క్రీస్తును పోలినప్పుడు ఆయన దీన మనసు కలిగిన వాడై ఉన్నాడట. క్రీస్తేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండమన్నాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, ఒబీడియన్స్ అనేది హైలైట్ చేసుకోండి. విధేయత చూపిన వాడే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. అక్కడ చూస్తే తన్ను తాను తగ్గించుకున్నాడు. 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. సో కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్నారు. విధేయులై ఉన్న ప్రకారం ఎప్పుడు విధేయులై ఉండాలంటే, సేవకులు వాక్యానికి విధేయులై ఉందాం, మన నాయకత్వానికి విధేయులై ఉందాం, ఆత్మీయ నాయకత్వానికి విధేయులై ఉందాం. మన విధేయతను చూసి అనేకులు విధేయులయ్యే విధంగా మనం ప్రవర్తిద్దాం. ప్రేమ కలిగి ఉండట్లోనూ, ప్రభు యొక్క సువార్త ప్రకటించట్లోనూ, ఆత్మను రక్షించట్లోనూ, దేవుని యొక్క కార్యక్రమాలు ముందు కొనసాగించట్లోనూ, దేవుని కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండాలంట. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, అక్కడ అంటాడుగా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకున్నడే. నా ఎదుట బాగానే ఉన్నట్టుగా ఉంటున్నారు, నేను లేనప్పుడు మళ్ళీ తేడా చేస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు పిలుపుతో పిలిపితో మాట్లాడుతూ ఆ సంఘంతో, నేను ఉన్నప్పుడేమో మంచి భక్తుల్లాగా ప్రార్థన చేస్తున్నారు, అబ్బో బైబిల్ చదువుతున్నారు, చాలా విధేయతగా ఉంటున్నారు, వెరీ గుడ్. నేను లేనప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, దానివల్ల మీరు రక్షణను దూరం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఎంతో భయముతో వణుకుతోనూ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి బైబిల్ చదవట్లేదు. దైవజనుడు చూస్తున్నాడు అన్నప్పుడు ఎలా చదువుతాం? దైవజనుడు మనల్ని అడుగుతాడు కదా అన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? ఇప్పుడు ఎందుకు ఉదయకాలం నేను 4 గంటలకి మీ మధ్యలో ఉన్నాననుకోండి, ఆ రూమ్లో అన్నీ మీరు పడుకున్న రూమ్స్ అన్నిటికి వచ్చి నేను లైట్లు ఆన్ చేసి నాన్న లేవని ప్రార్థన చేయమన్నాను అనుకోండి, పరుగున 10 నిమిషాల్లో 4:10 కల్లా అందరూ అక్కడ గ్యాదర్ అయిపోతున్నారు, మరి ప్రార్థనలో ఉంటున్నారు. ఒకవేళ నేను దూర ప్రాంతంలో ఉన్నప్పుడు 4 గంటలకి మీ లైట్లు ఆన్ చేసి ప్రేయర్కి రమ్మని చెప్పలేదనుకోండి, అప్పుడు మీరు ఎలా లేస్తున్నారు చెక్ చేసుకోండి. అంటే ప్రభు దేవుని సేవకులు ఉన్నప్పుడు, వారు దూరంగా ఉన్నప్పుడు కూడా అలాగే ప్రభుని ప్రేమించాలి. ప్రభుని ప్రేమించే విషయంలో దైవజనులను చూస్తున్నాడని, సేవకుడు ఏమైనా అడుగుతాడని చేసేదానికంటే కూడా ప్రభు నన్ను చూస్తున్నాడు, ఆయనకి ఇష్టంగా నేను జీవించాలని. తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ చాప్టర్ 15 వర్స్ 58, ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండండి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి అన్నాడు. 1 కొరింథీ 15:58 వచనం చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి. ఆత్మీయతలు కదలని వారును మంచి ఆత్మీయమైన పునాది కలిగి ఉండండి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలట. ప్రభు యొక్క కార్యాభివృద్ధి, వినియర్డ్, ప్రభు యొక్క పొలంలో పని, ఆత్మలు నశించిపోతున్నాయి, రక్షణలు నడిపించాలి, దేవునికి విధేయులుగా ఉండాలి, ప్రార్థించాలి. అందులో ఉదయం సాయంకాలం ఏం కష్టమని అనేక మంది అటెండ్ కావట్లేదు. ఉదయకాలము ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళట్లా. మనం ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థించుట, అనుదినం ఆయన గడప ఎద్దు కాచుకొని ఆయన వాక్యోపదేశం వినివారు ధన్యులు అన్నాడు కదా. దాన్ని ఎందుకు మనం మిస్ అవ్వాలి? సామెత 8వ అధ్యాయం చూడండి, 34 నుండి 36 వచనం వరకు అంటాడు, అనుదినము ఆయన గడప యొద్ద కాచుకొని ఆయన వాక్యం వినివారు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. సో ప్రతి ఉదయమున మనం ప్రార్థనలో ఉందాం. మార్నింగ్ లేద్దాం. సేవకులు ఎంతోమంది ఉదయకాల ప్రార్థనలో ఉంటున్నారు. ఉదయం ప్రారంభించే ముందు యేసు ప్రభువారు కూడా మార్కు సువార్త 1:35-36
ఆయన తెల్లవారకు ముందే లేచి వెళ్ళి అరణ్య ప్రదేశంలో ప్రార్థించినట్టుంది. ప్రార్థనలో గడుపుదాం. దైవ సేవకులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే ముందుకు ప్రేమ కలిగి ఉంటే సరిపోతుందా, దానికి వివరణ చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించండి పునాత్మతో. అలాగే దేవునికి సమయం ఇవ్వండి, ప్రయారిటీ ఇవ్వండి. ప్రార్థనకు ప్రయారిటీ ఇవ్వండి. యూ మస్ట్ గివ్ ప్రయారిటీ ఫర్ ప్రేయర్. ఈ ప్రతి సేవకుడు కూడా తన ప్రార్థనా జీవితం కన్నా గొప్పవాడు కాలేడట. తన ప్రార్థనా జీవితం కంటే గొప్పవాడు కాలేదు. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. నో మ్యాన్ ఈజ్ గ్రేటర్ దెన్ హిస్ ప్రేయర్ లైఫ్ అన్నాడు. సో యేసు ప్రభువారు మార్నింగ్ లేచి ప్రార్థించేవారు. మోషే ఉదయకాల ప్రార్థనలు ఉండేవారు. యెహోషువ ప్రార్థన చేశారు. దావీదు 5వ కీర్తన 3వ వచనం మార్నింగ్ లేచి ప్రార్థన చేశారు. భక్తులు మనం చూస్తున్నాం బైబిల్లో, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో వారందరూ ఉదయకాలం లేచిన వారే. ప్రపంచంలో గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా, ధనవంతులు కావచ్చు, ఇప్పుడు సెక్యులర్ వరల్డ్లో కూడా గొప్పవాళ్ళందరూ కూడా దోస్ హు గాట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అన్నారు. ఉదయకాలం తెల్లవారుజామున లేచిన వాళ్ళే వాళ్ళు ముందుండగలిగారు అన్నాడు. సో మార్నింగ్ అనేది ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఒక దినం ప్రారంభం కాబట్టి ప్రార్థనతో ప్రారంభిద్దాం. రేపు మార్నింగ్ అందరూ నిర్ణయించుకోండి, ప్రార్థనలో ఉందాం. సో సేవకులు అనేవారు ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వండి. వాక్యం చదువుటకు సమయం ఇవ్వండి. మరి వాక్యము ధ్యానించుట్లో సమయం పెట్టండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. మీరు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆయన సరిలో కనిపెట్టండి. ఆయన మీతో మాట్లాడిన విషయాలు రాసి పెట్టుకోండి. ఆ తర్వాత తెల్లవారుతుంది, అప్పుడు మనం బయటికి వెళ్ళాలి. సువార్త పరిచర్యకి వెళ్ళొచ్చు. ఆత్మ రక్షించే కార్యక్రమం, దేవుని యొక్క రాజ్యం కట్టే విషయం, దేవుని రాజ్య విస్తరణలో ఎన్నో పనులు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన తలాంతులను వాడుతూ మనం ముందుకు సాగి వెళ్తుంటే కృపగల దేవుడు చూస్తూ ఊరుకోడు. వాని వాని పని నిమిత్తం ప్రతి వానికి ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. మరొక ప్రశ్న సహోదరుడు జాకబ్ గారు గాజువాక్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. నా తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకోలేదు, కానీ నేను క్రీస్తుని నమ్ముకున్నాను. వాళ్ళు వాస్తు చూస్తున్నారు. బిజినెస్లో నాకు ఏమైనా నష్టాలు వస్తాయా అని ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. నువ్వు భయపడనక్కర్లేదు, ఎందుకంటే అమ్మ ప్రభుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు వాటి గురించి పట్టించుకోవద్దు, భయపడద్దు. అవి నేను నమ్మట్లేదమ్మా, నాకు తప్పనిసరిగా నేను జయిస్తాను. బిజినెస్ అనేది మన ఆలోచన, కృషి, అలాగే మనం చేసేటువంటి ప్రయత్నాలు దేవుడు ఫలింపజేస్తాడు. నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. నాన్న జిస్ట్ ఉందని, వాస్తు బాలేదని, అందుకే ఇలా అయిందని, అందుకే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడు ఆ వంక చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే నన్ను మిమ్మల్ని పిలిచి మాకు ప్రయోజనం ఏంటని అంటారు కదా. కాబట్టి ఇది బాగాలేదు, అక్కడ అది బాగాలేదు, ఇది మార్చుకోమనండి, అటు తిప్పమనండి, డోర్ ఇటు మూయమనండి, అటు డోర్ ఓపెన్ చేయమనండి, లేదంటే వేరే షాప్ పెట్టుకోమనండి, ఇలా రకరకాలుగా చెప్తారు. అది బాగా అభివృద్ధి పొందినప్పుడు అప్పుడు ఎవరిని పిలవరు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. వీటన్ని పక్కన పెట్టి ప్రార్థిస్తున్నారు, విశ్వాసంతో ఉపవాసం ఉంటున్నారు. దేవుని దగ్గర మొరపెట్టి నాకు చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించు దేవా అని ప్రార్థన చేయి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో అతని చేతుల కష్టార్జితము దేవుడు ఆశీర్వదించున్నటువంటి చేత అతను ఆ దేశమందు గొప్పవాడయ్యాడట. అంటే అతను వ్యాపారంలో గొప్పవాడయ్యాడు. మరి 8, 7 వచనంలో కూడా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో అతను మొదట కొద్దివాడు, తుదను మహా అభివృద్ధిలోకి వెళ్ళాడు. అతను ఒక వ్యాపారే, ఒక బిజినెస్ మ్యాన్. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకటి, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. మీరు చూస్తే 1వ అధ్యాయం 1, 2 వచనాల్లో అతనులో ఉన్నటువంటి గుణాలు కనిపిస్తాయి యోబు గ్రంథంలో. ఏంటి? మొదటిగా యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి గలవాడు, మరి న్యాయవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. చెడు అనేది ఏది ఉన్నా దాన్ని పక్కన పెట్టేశాడు. 5వ వచనంలో కనిపిస్తుంది, అరుణోదయమున లేచి ప్రార్థన చేసేవాడట. అరుణోదయమున లేచి ప్రతి దినము, అరుణోదయం అంటే తెల్లవారుజాము, ప్రార్థన చేసుకునేవాడు, దేవునికి అప్పగించుకునేవాడు తన కష్టాలు బాధలన్నీ కూడా. అందుకే మన భారం యెహోవా మీద మోపినప్పుడు ఆయన ఆదుకుంటున్నాడు. కీర్తన 55, 22 వచనం. మొదటి పేతురు 5, 7 వచనంలో మీ చింత యావత్తు ఆయనకి అప్పగించమన్నాడు. బిజినెస్లో సరిగా జరగట్లేదా? మీరు అనుకున్నవన్నీ అవ్వట్లేదా? మరి జీవితంలో అనేకమైన సమస్యలు, శోధనలు వచ్చాయి. ఆ చింత మీ మనసులో పెట్టుకుంటే మీరు కృంగిపోతారు. మీ మనసు కృంగదీయబడుతుంది. కాబట్టి అట్లా కాకుండా మీ మనస్సును ఉజ్జీవింపచేసేటువంటి దేవుని వాక్యం మీద ఆధారపడి, ప్రభా ఇదిగో నా భారం, నా చింత నీ మీద మోపుతున్నానని ప్రార్థన ద్వారా దేవునికి తెలియపరిచి
అయ్యా నువ్వు అద్భుతాలు చేస్తావు నమ్ముచున్నాను ప్రభు అని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించి వర్ధిల్లు చేస్తాడు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ మిరక్యులస్లీ ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో రమేష్ గారు ఈ విధంగా మరొక ప్రశ్న అడుగుతున్నారండి. యేసుక్రీస్తు పుట్టుక గురించి ఎందుకు బైబిల్లో రాయబడలేదు అని అడుగుతున్నారు పాస్టర్ గారు. గుంటూరు నుంచి సహోదరుడు ఈ విధంగా అడుగుతున్నారు. అవును, డేట్లు అన్నిటికీ ఇచ్చారుగా. పాత నిబంధనలో చాలా వరకు డేట్లు ఇచ్చారు. యేసుక్రీస్తు జననానికి మాత్రం ఎందుకు డేట్ ఇవ్వలేదు? ఆ డేట్ ఇస్తే మనం అంతా దేన్ని మొక్కుతాం? డేట్నే మొక్కుతామండి. డేట్ని మొక్కుతాం మనం. మోసే దేవుడు కాదు కదా నాన్న. ఓకే, ఈజ్ నాట్ ఎ గాడ్. ఆయన చంటి పెట్టుగా ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి ఆయన పూజించారా? ఆకాశం నక్షత్రం వెలిసిందా? లేదండి. తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఆయన పూజించారా? లేదు. పూజించలేదు. కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త మాత్రమే. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఇప్పుడు అంత దాకా ఎందుకు? ఇప్పుడు ఎవరి శకంలో ఉన్నామని ఎగ్జామ్స్లో రాస్తున్నారు మీరు? క్రీస్తు శకం అని రాస్తున్నారా, లేకపోతే ఎవరి శకం నా పేరు అని మీ పేరు రాసుకుని నా శకం అని రాసుకుంటారా? క్రీస్తు శకం అని రాస్తామండి. అంటే ఈ పుస్తకాలన్నింటిలో క్రీస్తు శకం అని వచ్చింది కదా, ఇదంతా తెలియకి పెట్టారా? అంటే పిచ్చెక్కి పెట్టారా? పిచ్చెక్కి బుద్ధి లేక చేశారా? బీసీ అంటే క్రీస్తుకు పూర్వము, ఏడేమో క్రీస్తు శకము అన్నారు. ఓకే, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని అన్ని బుక్స్లోకి వచ్చింది. మేధావులు చదివే కదా పెట్టారు. బుద్ధి లేనోడికి అర్థం కావట్లా. బుద్ధి లేనోడికి, వంకర బుద్ధున్నోడికి, ఎరివాడికి అర్థం కాదు. బుద్ధున్నోడికి, చదువుకున్నోడికి, మేధావులకి, పండితులకి అర్థమైంది. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్లో బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే తర్వాత క్రీస్తు యొక్క శకం అని చెప్పి ఆ కాలానికి మధ్యలో వచ్చాడు ప్రభు. ఇప్పుడు మనం చెప్పుకుంటే చాలామంది అనేక మతాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ రాంది యేసయ్యకి ఎందుకు వచ్చింది? అక్కడే అర్థం చేసుకోవాలి. ఆయన సృష్టికర్త, మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈరోజు ఆ క్యాలెండర్ ఎందుకు హైలైట్ అవ్వాలి? చాలా క్యాలెండర్లు ఉన్నాయి కదా, మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. ఈ ఎందుకు హైలైట్ కాకుండా అదొకటి ఎందుకు హైలైట్ అయి కూర్చుంది? ఎవరో ఒకరు దేవుడు హెచ్చించబట్టేగా. సో ఖచ్చితంగా దానికి వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన ఉంది అక్కడ. సో గాడ్ ఈస్ స్పీకింగ్ టు మ్యాన్ కైండ్. గ్రిగోరియన్ క్యాలెండర్ మనకు కనిపిస్తుంది అక్కడ. మరి ఆ సమయంలో ఫస్ట్ సెన్సస్ జరిగింది. ఆ సెన్సస్ నుండి స్టార్ట్ అయింది కనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రకారుడు, ఆయన ప్రజలను ప్రభావితం చేసినవాడు. నీరో చక్రవర్తిని వాడు పాపే, ఒక రోమా సామ్రాజ్యం ఏలినవాడు, కానీ పరిశుద్ధుడై ఉండాలి, ప్రజలను ప్రభావితం చేసిన వాడై ఉండాలి. అంతే కదా, 11 మందితో ప్రపంచానికి సువార్త అందించమని ప్రభు చెప్పాడు. ఆయన అన్నాడు ప్రపంచం అంతా సువార్త వెళ్తుందని. 11 మంది శిష్యులు పెట్టుకొని ప్రపంచం అంతా వెళ్తుంది అని చెప్తే అది వెళ్తుందా? మీడియా లేదు, టీవీ లేదు, రేడియో లేవు, ఏమీ లేవు, వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు. ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ 11 మంది బయలుదేరారు. సువార్త ప్రపంచం అంతా వెళ్ళిందా? ప్రపంచం అంతటికి సువార్త వెళ్ళిపోయింది, భూగోళం అంతటా. సో ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు కనుక డేట్ని ఎందుకు దేవుడు నియమించవద్దు? దినములను ఆచరించవద్దన్నాడు, దినాలను ఆచరించకూడదన్నాడు. ఎక్కడ? గలతీ 4:10 గలషియన్స్ చాప్టర్ 4:10. దేవుడు మహాజ్ఞాని అయిన దేవుడు నాన్న. మనుషులు ఎంత పిచ్చోళ్ళు ఆయనకి బాగా తెలుసు. వీళ్ళకి ఏదైనా దొరికిందంటే దేవుణ్ణి ఆరాధించకుండా దినాన్ని ఆరాధిస్తారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోయింది అంటున్నాడు. అలా ఆచరించొద్దంటాడు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అపోజిట్ అయిన పౌలు, గలతీ సంగమా, మిమ్మల్ని గురించి నేను బాధపడుతున్నాను. ఎందుకంటే మీకోసం ఎంతో కష్టపడి సువార్త రక్షణలోకి తీసుకొచ్చాను. ఈ వాస్తులు, ఈ యొక్క అమావాస్యలు, పౌర్ణమిలు ఇవేం భయపడకుండా నాయన, రక్షకుడైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, ఈ మూఢనమ్మకాల వెంట వెళ్ళొద్దని మిమ్మల్ని ఇంత దూరం తీసుకొస్తే మళ్ళీ మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, ఆ పండుగ రోజు చేద్దాం, దినములు పాటిస్తున్నారు. చూడండి అక్కడ 10వ వచనంలో, యు అబ్జర్వ్ డేస్. పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ ద డేస్, బట్ గాడ్ సెడ్ గాడ్ ఈజ్ ద వన్ హూ గివ్స్ ద డేట్. దేవుడు దినాన్ని ఇచ్చేటువంటి వాడు, దేవుడు దినములను ఇచ్చేవాడు. కాబట్టి దేవుని కనపరచకుండా ప్రజలు దేన్ని కనపరుస్తున్నారంటే డేస్ని కనపరుస్తున్నారు. అండ్ మంత్స్ అండ్ టైమ్స్ అండ్ ఇయర్స్.
ప్రజలకు ఎప్పుడో ఒక పిచ్చి, ఆ రోజును గనపరుస్తారు, ఆ దినాన్ని గనపరుస్తారు. ఇప్పటికే చూడండి, ఆ, పలానా వ్యక్తి జన్మదినమని, పలానా వ్యక్తి పోయిన దినమని, ఆ, ఇలా ఆ డేట్లకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేస్తారు. ఆ రోజు అందరూ ఎక్కడున్నా వచ్చేస్తుంటారు. దేవుడు అన్నాడు, దినాన్ని కాదు దినమునిచ్చిన దేవుని స్తుతించు, దేవుని కనపరచు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న స్ఫూర్తి గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. టైత్ అంతా కూడా డివైడ్ చేసి మరి వేరే వేరే మినిస్ట్రీస్కి ఇవ్వచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు. అలాగే రెండవ ప్రశ్న, టైత్ని అమౌంట్గా మరి చర్చ్కి ఇవ్వాలా, లేదంటే అమౌంట్గా ఆర్ఫనేజ్కి కానీ ఫౌండేషన్ కార్యక్రమాలు కానీ ఇవ్వచ్చా? అదేవిధంగా మూడవ ప్రశ్న, అమౌంట్ నాదైతే మా అమ్మ పేరు మీద టైత్ వేయొచ్చా అని ప్రశ్న అడుగుతున్నా పాస్టర్ గారు. రైట్. టైత్ అంతా డివైడ్ చేసి వేరే వేరే మినిస్ట్రీస్కి ఇవ్వచ్చా, అలాగే టైత్ని అమౌంట్గా చర్చ్కి ఇవ్వచ్చా, లేదంటే అమౌంట్గా ఆర్ఫనేజ్కి కూడా ఇవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, దేవుని లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట మనం చూద్దాం. ఇది క్రొత్త నిబంధనలో హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇమ్మన్నాడు. పాత నిబంధనలో బైబిలే లేనప్పుడు, నిబంధనలే రానప్పుడు, మోషే ఇంకా ధర్మశాస్త్రం రాయకముందే, దేవుడు ఇంకా ఇజ్రాయేలుకి కొన్ని కట్టడలు, కొన్ని శాసనాలు ఇవ్వకముందే అబ్రహాము విశ్వాసముతో చేశాడంట. దేంతో చేశాడు? విశ్వాసంతో అబ్రహాం దశభాగములు ఇచ్చినట్టు చూస్తున్నాం. ఆయన కుమారుడికి ఇమ్మని చెప్పాడు. ఆయన కుమారుడు యొక్క కుమారుడు అంటే ఆ మనవడికి కూడా చెప్పాడు. వీళ్ళంతా దీవించబడిన వాళ్ళే. ఈరోజు ఇజ్రాయెల్ దేశం అనేది వాళ్ళ దగ్గర నుండి వచ్చింది. ఇజ్రాయెల్ దేశం చాలా ప్రపంచంలోనే అగ్రదేశంగా మారుతుంది. మరి వాళ్ళు ప్రపంచానికే అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళు అందిస్తున్నారు. రీసెర్చ్లో వాళ్ళే ముందున్నారు. ఏ రీసెర్చ్ అన్నాడు, మెడికల్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, దేనికి సంబంధించినప్పటికీ, మరి యుద్ధ వెపన్స్లో కూడా మన దేశం కూడా వాళ్ళ దగ్గర నుండి యుద్ధ విమానాలు కొనుక్కున్నాం. మన ఇండియా కూడా ఈ యుద్ధ విమానాలు వారి దగ్గర కొన్నాం. అమెరికా కూడా వారి యుద్ధ నుండి యుద్ధ విమానాలు కావచ్చు, ఇప్పుడు ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్స్ వాటిలో వాడే చిప్ సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గర తయారవుతుంది. ఇంత ఫాస్ట్గా ఇజ్రాయెల్ దేశం ఉండగల కారణం ఏంటి? ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే వారు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి, దేవుని ప్రేమించారు కనుకే కదా. సరే, ఇవ్వడంలో ఎంతమంది దీవించబడ్డారు? ప్రపంచంలో ఇప్పుడు అగ్రదేశాలుగా పిలువబడుతున్న క్రైస్తవ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొదట్లో ప్రారంభంలోకి వెళ్ళి చూద్దాం. వాళ్ళందరూ దేవుని వాక్యానికి లోబడి, వాళ్ళ తాతలు ముత్తాతలు 200 సంవత్సరాల క్రితం వాక్యానికి లోబడ్డారు, దేవుని ప్రేమించారు. దశంభాగములు ఇవ్వడం అని కాదు, స్వేచ్ఛార్పణలు వచ్చిన దాంట్లో సగం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి 20% ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు కుమారుడిని సేవకు పంపించారు, కుమార్తెలను సేవకు పంపించారు. చూడండి, సొంత కన్న బిడ్డలను కూడా దేవుని సేవకి ఇచ్చారు. దేవుని ఎంత ప్రేమించారన్నది యూరోప్లో కానీ అనే ప్రాంతాలకు వెళ్తే 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హౌ మచ్ దే లవ్డ్ గాడ్. ఎక్కడ చూసినా మందిరాలు కనిపిస్తాయి, ప్రార్థనలు కనిపిస్తాయి, ఆరాధనలు. దేవుని ఎంతగానో ప్రేమించారు. మరి వాళ్ళంతా పాడైపోయారంటే వాళ్ళంతా దేవుని చేత దీవించబడ్డారు. ఇప్పటికీ అగ్రదేశాలుగా వాళ్ళు పిలువబడుతున్నారు. దేవుడు వారిని హెచ్చించాడు. సో దేవుని మాటకు లోబడ్డం మనకు ఆశీర్వాదమే కానీ అది దరిద్రం అయితే కాదు. సో ఈ దేవుని మాటకు లోబడిన వాళ్ళు ప్రపంచంలో అభివృద్ధి పొందారా లేదా అన్నది మనకు కనిపిస్తూనే ఉంది. ఓకే, కొన్ని చోట్ల దేవుడిని నమ్మామని చెప్తూ వాక్యాన్ని పట్టించుకోకుండా ఎవరో చెప్పినటువంటి తప్పు బోధనలు వెంబడిస్తున్న వాళ్ళు మళ్ళీ శాపంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక దేవునిలోకి రావాలి. అయితే ఇప్పుడు ఒక మాట నేను మీతో చెప్పాలి. వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయువానికి మని గలతీ 6:6లో రాయబడింది. దేవునికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, పరిచర్యకి ఇవ్వాలనుకున్నప్పుడు డివైడ్ చేసి ఇవ్వాలా అంటే మనం అందరినీ సంతోషపరచలేం. ఎంతమంది సంతోషపరచగలం? చాలా మినిస్ట్రీస్ ఉంటాయి. అందరికీ అంతటా మనం సంతోషపరచగలిగినటువంటి వాళ్ళమా? అంత శక్తి మనకుందా? లేదు. కాబట్టి మనకున్నదే కొద్దిగా. ఆ కొద్దిని దేవుని పరిచయలో ఎక్కడ బాగా వాడబడుతుందో, ఎక్కడైతే దేవుని పరిచయకు వాడబడుతుందో ప్రార్థన చేయండి, అడగండి ప్రభుని. ప్రభువా నన్ను ప్రేరేపించమని చెప్పి అడగండి. ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు మన కష్టార్జితం, అది కృతజ్ఞతార్పణ అయినా, దశంభాగమైన, స్వేచ్ఛార్పణ అయినా అది దేవుని పనికి మాత్రమే చెందాలి అని నిర్ణయించుకోండి. ప్రార్థన పూర్వకం పంపండి. గలతీ 6:6 వచ్చిన ఏం చెప్తుంది? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలను. వాక్యోపదేశం పొందే వ్యక్తి అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక దగ్గర వాక్యం వింటున్నాను, వాక్యోపదేశం విని బలపరచబడుతున్నాను, ఆత్మీయంగా ఎదిగాను, మేలు పొందుకున్నాను, స్పిరిచువల్గా స్ట్రెంగ్థన్ అయ్యాను, వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాను, దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతున్నాను.
ఇప్పుడు నేను ఇవ్వాలనుకున్న దేవుని పని అక్కడ నేను ఆత్మీయంగా బలపడ్డాను కాబట్టి, ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాను కనుక నేను అక్కడ ఇవ్వడం వాక్యానుసారం. ఎందుకంటే వాక్యోపదేశం పొందుచున్నాను కనుక వాక్యోపదేశం చేయువానికి అక్కడ పరిచర్యలు ఏం అవసరం ఉన్నాయి, ఆ సంఘంలో ఏదైనా అవసరం ఉందా, పరిచర్యలు అవసరం ఉందా, అక్కడ ఏదైనా ఆగిపోయి ఉన్నాయా, ఆ పరిచర్య కార్యక్రమాలు ముందుకు సాగాలని మనం సహకరించడం వాక్యానుసారం. లేదు, మీరు ఎక్కడో ఒక పల్లెటూరులో గ్రామంలో మొట్టమొదటి పాస్టర్ గారు మిమ్మల్ని రక్షణ నడిపించాడు, ఆయన ప్రార్థనలు నడిపించబట్టే మీరు మొట్టమొదటి క్రీస్తులోకి వచ్చారు. తర్వాత మీరు పట్టణానికి వచ్చారు, అక్కడ మరొక సంఘానికి వెళ్తూ బలపరచబడుతున్నారు, వాక్యం ఎదుగుతున్నారు, మునుపటి కంటే కూడా ఎక్కువగా వాక్యాన్ని తెలుసుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అటెండ్ అవుతున్నారు అనుకుందాం. సో మీకు దేవుని పనికి ఇవ్వాలనిపించింది. ఎక్కడెక్కడ ఇవ్వాలి? ఇక్కడ మీరు వింటున్నారు కనుక, ఇక్కడ మేలు పొందుతున్నారు కనుక ఇక్కడ ఇవ్వచ్చు. అదే టైంలో మిమ్మల్ని మొట్టమొదటిగా మిమ్మల్ని బలపరిచిన సేవకుడు ఉన్నాడు కనుక వారిని జ్ఞాపం చేసుకుని, అతని భేద సేవకుడు అయితే అతని దగ్గర ఏమీ లేకపోతే మరి మీరు సహకారాన్ని పంపించవచ్చు. కృతజ్ఞత అర్పణలు ఉన్నాయి, స్వేచ్ఛార్పణలు ఉన్నాయి, మరి దశమ భాగములు ఉన్నాయి, పలు విధాలుగా ఉన్నాయి. సో యూ కెన్ డూ దట్. అలా కాదంటే టీవీలో వస్తున్న ప్రతి పాస్టర్ గారికి నేను ఇవ్వచ్చా, లేదు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి దాసునికి నేను ఇవ్వచ్చా అంటే మన దగ్గర ఎంత ఉంది, ముందు ఎంత ఇవ్వగలుగుతాం, ఎంతమంది యొక్క పరిచయలకు అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర 10,000 ఉన్నాయనుకుందాం, అతను 100 మంది సేవకులకు ఇవ్వాలనుకున్నాడు. 10,000ని ఎన్ని డివైడెడ్ బై 100 ఎంత అవుతుంది చెప్పండి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ పరిచయకు ఉపయోగపడదు. కాబట్టి మనం ఇవ్వాలనుకున్నప్పుడు ప్రార్థించి మొహమాటంతో కాదు కానీ దేవుని దగ్గర అడగండి, వివేచించండి. ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడు, ఆయన మీ లోపల నుండి మాట్లాడతాడు. ఆ పరిచయలో మనం ఇవ్వడం. తర్వాత మీది అమ్మగారి పేర్లు ఇస్తున్నాను అని ఎవరి పేర్లు ఎవరు ఇచ్చినా దేవుడు గాడ్ ఈజ్ సేయింగ్ కదా, దేవుడు ఇంటెన్షన్ చూస్తాడు. మన హృదయాంతరంగంలో మనం ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, మన ఇంటెన్షన్ ఏంటి, మరి ఏం చేయాలనుకున్నాం, అది దేవుడు గమనిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రాధగారి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపింపచేయున్నది. దీని యొక్క వివరణ అడుగుతున్నారండి. అదే ఇది మీరందరూ చాలాసార్లు చెప్పాను, మీరందరూ ఫాలో అవ్వాలి. దేవుడి యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటని చెప్పి కొంతమంది వాక్యం ఎరగని, క్రీస్తుని నమ్మని మూర్ఖులు మాట్లాడే మాటలై, ఏదండి మీ దేవుడి దగ్గర దయ్యాలు కూడా ఉంటాయా, దయ్యాలు రావడం ఏంటండి అని చెప్పి అయోమయాలు మాట్లాడుతున్న మాటలై, వాటిని మనం పట్టించుకోనక్కర్లా. ఎంతో స్పష్టంగా దేవుని పర్మిషన్ లేకుండా దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదు అన్నాడు. ఇప్పుడు సౌలుని ఎవరు అభిషేకించారు చెప్పండి? దేవుడే. దేవుని పర్మిషన్ లేకుండా దయ్యాలు ముట్టలేవు అతన్ని. యోబుని ముట్టడానికి సాతానుడు పర్మిషన్ అడిగాడు. అతనికి అతని ఇంటి చుట్టూ నువ్వు కంచి వేశావు, అతని ఇంటికి నేను వెళ్ళినా అతను ముట్టలేకపోతున్నాను, ఒక్కసారి నువ్వు అతనికి పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి అతని ఇంటిని ముడతాను, నాకు పర్మిషన్ ఇవ్వు అంటున్నాడు యేసుప్రభుని. దానికి ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో నేను పర్మిషన్ ఇస్తాను కానీ అతని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు. ఇప్పుడు సౌలు విషయంలో కూడా ప్రభు పర్మిషన్ ఇస్తేనే దయ్యాలు ముట్టాలి. ఓకే, దయ్యాలు ముట్టాలి అంటే పర్మిషన్ ఇవ్వాలి. సో విత్ గాడ్స్ పర్మిషన్ దురాత్మ వచ్చి అతన్ని వెరపించింది. ఎవరి పర్మిషన్తో దురాత్మ వచ్చింది? దేవుని పర్మిషన్తో. ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు? సౌలు మూర్ఖుడిగా తయారయ్యాడు, దేవుడు ఏదొద్దంటే అది చేస్తున్నాడు. ఒక గాడిదలు కాసుకునే వాడిని దేశానికే రాజుగా చేసి ఎంతో జ్ఞానము, వివేకము, ఘనత, గౌరవం అన్నీ కూడా దేవుడిచ్చి చక్కగా నాయనా నీ రాజ్యాన్ని పరిపాలన చేయమంటే తనకిష్టమైన పనికిమాలిన పనులన్నీ చేయడం ప్రారంభించాడు. దేవుడు ఏదొద్దంటే దాన్ని చేస్తున్నాడు, దానికి ఒక సమర్థించుకుంటున్నాడు, పర్లేదులే అని. అందువలన దేవుని కోపం వచ్చినప్పుడు దేవుని కోపం రేపకూడదు. ఈ దెయ్యాలు ఎప్పుడుండో అడుగుతున్నాయి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు పర్మిషన్ ఇవ్వండి, వాడిని అటాక్ చేస్తాం, వీడిని అటాక్ చేస్తామని. ఇదే సాతానుడు అడిగాడట యేసుప్రభుని. యేసుప్రభు, పేతురు అనే నీ శిష్యుడు ఉన్నాడు కదా, తెగ వెంబడిస్తానంటున్నాడు, నీ కొరకు ప్రాణమైన పెడతా అంటున్నాడు, ఒక్కసారి నా జల్లెడిలో వేసి జల్లిస్తాను, పేతురుని ఇస్తావా అని అడిగాడట. అందుకు ప్రభు అంటున్నాడు, పేతురు వాడు అడిగాడు, జల్లెడిలో వేసి జల్లిస్తా అంట, నీ విశ్వాసం సన్నగిల్లిపోయి నువ్వు నశించిపోకున్నట్లు నేను పర్మిషన్ ఇవ్వలేదు. ఇచ్చుంటే ఇప్పటికల్లా జల్లించేసి ఉండేవాడు. సీమోనో, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకునేను. వాడు కోరుకున్నాడట, ప్రభా
ఒక్కసారి ఏదో అంబడిస్తాము ప్రాణం ఇస్తాంటారు వీళ్ళందరినీ ఒకసారి నాకు ఇవ్వండి, నా జల్లెళ్ళేసి జల్లిస్తానంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు? వాడు కోరుకున్నాడు, కానీ తర్వాత వచ్చిన 32లో రైట్ చదవండి 22:32 చదువుతున్నాం. లూకాసు వార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. అంటే వేడుకోవడం, ప్రార్థన చేయడం, మమ్మల్ని సోదరులు తెగ దుష్టుని తప్పించమని ప్రార్థన చేసుకోవాలి. ఓకే, దుష్టులు, దురాత్మలు, చీకటి శక్తులు ఆకాశమండలంలో ఉన్నాయి. అవి రోజు పర్మిషన్ అడుగుతున్నాయి అందరిని అటాక్ చేయడానికి. దేవుడు ఇవ్వట్లేదు. దేవుడు పర్మిషన్తోనే అవి రావాలి. అంటే అవి ఎక్కడున్నాయి? ఆకాశమండలంలో ఉన్నాయి. పై ఆకాశాల మీద దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నాయి, దేవుని సింహాసనం ఉంది. కానీ మొదటి ఆకాశంలో దురాత్మల అంధకార శక్తులు ఉన్నాయని ఎఫెసీ పత్రిక 6:12 నుండి 17 వరకు మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధాల దురాత్మ చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాము. ఓకే, అవి దేవుని పర్మిషన్ లేకుండా భూమి మీద ఉన్న మనిషిని ముట్టలేవు. సో ఇక్కడ 1 సమూయేలు 16:13-14-15 సౌలు తప్పు చేశాడు కాబట్టి గాడ్ పర్మిటెడ్, దేవుడి పర్మిషన్తో వాడు వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? మొదటి ఆకాశంలో నుండి వచ్చాడు. పై ఆకాశంలో దేవుడు ఉన్నాడు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని పర్మిషన్ లేకుండా వాడు రాలేడు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ అభిషేకించబడిన రాజు కాబట్టి. ఓకే, అర్థమైందా? చాలామంది దీన్ని కావాలని మీ దేవుని దగ్గర దయ్యాలు కూడా ఉంటాయా? మీ దేవుని దగ్గర అవును, నిన్ను ఏం చేయాలో కూడా చేస్తాడు దేవుడు. దేవునికి అన్నీ తెలుసు. ఆ విధంగా చెప్పేవాళ్ళు కొంతమంది మూర్ఖంగా వాదిస్తూ దేవుని పిల్లల్ని గలిబిలి చేస్తున్నారు. దేవుని ప్రజలారా, ఆత్మ వివేచన కలిగి ఉండండి, ఆత్మ జ్ఞానం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. తర్వాత ప్రశ్న సిస్టర్ రజిత గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మత్తయి సువార్త 10:37 వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుగాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారండి. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, అమ్మ మొట్టమొదటిగా మనిషి దేవుణ్ణి ప్రేమించి దేవుని తర్వాతే కదా మిగిలిన వాళ్ళందరూ కూడా. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? 2 ఆజ్ఞలు. అందుకే చాలామంది ఈ యొక్క కాంటెస్ట్ తీసుకొని అదేంటి దేవుడు, మీ దేవుడు ఏమైనా శాడిస్టా, ఆయన ప్రేమించుకో, మిగిలిన వాళ్ళు ఎవరిని ప్రేమించకూడదు, ఆయనే. బుద్ధిహీనులకు అర్థం కాదమ్మా కొన్ని విషయాలు. దేవుడు బయలుపరచనివ్వడు. దేవుని భయభక్తి లేని వాడికి రెవల్యూషన్, ప్రత్యక్షతలు రావు. వాడి మూర్ఖత చేత వాని కళ్ళు మూసుకుపోతాయి, వాళ్ళ మనసు అర్థం కాకుండా ఉంటుంది. వాక్యం అర్థం అవ్వాలన్నా కూడా కృప కావాలి, దేవుని కనికరం కావాలి. చూడండి లేఖనాలు ఎంత స్పష్టంగా ఉందో. మార్క్సు వార్త 12:30 ఏంటి మొదటి ఆజ్ఞ? నీవు 29 నుండి చదవాలి. ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయన అద్వితీయమైన ప్రభు. సో ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏంటని అడిగాడు. ఆజ్ఞ గురించి కూడా మాట్లాడితే 28వ కూడా తీసుకోండి, ఆ తర్వాత మీకు అర్థం అవుతుంది. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాను. యేసు ప్రభా, మరి ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా బైబిల్లో, ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. దానికి యేసయ్య ఇచ్చిన సమాధానం 30వ. ఏది ప్రధానమైన ఆజ్ఞ? మనుషులు పాటించాల్సిన ఆజ్ఞ? నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అంటే ప్రతి మనిషి తన పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలి? దేవుడిని. ఎందుకని? మీకు వేలుముద్ర ఇచ్చింది ఆయన, మీరు పీల్చున్న శ్వాస ఆయనది, మీరు నడుస్తున్న భూమి ఆయనది, అనుభవిస్తున్న సూర్యవెలుగు ఆయనది, మన దేహంలో ప్రతి అవయవాన్ని కలుగు చేసిన వాడు ఆయనే. మానవునిగా ఈరోజు గుర్తింపు వచ్చింది కూడా ఆయన వల్లే. మంచి కంట్లోన ఐరిస్ చేసిన వాడు ఆయనే. ఎంత చదువుకున్న వాడికైనా వేలుముద్రలు ఎయిర్పోర్ట్లో అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే నువ్వా కాదని తెలియడానికి. అంటే ఇన్ని కోట్ల మధ్యలో ఎవరికి కలవనటువంటి ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు మీకు ఇచ్చాడా? అందరికీ, ప్రతి ఒక్కరికి. ఎస్. మరి ఆయనకే కదా ప్రథమ స్థానం వెళ్ళాలి. మనిషి బ్రతుకుతున్నాడు, మాట్లాడుతున్నట్టే కదా. కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? ఆయన్నే ప్రేమించాలి. ఉదాహరణకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 భార్య భర్తలు అనుకుందాం. భర్త ఏమని కోరుతాడు? భార్య తన్ను ప్రేమించాలని కోరుతాడా? ఊర్లో వాళ్ళందరిని ప్రేమించాలని కోరుతాడా?
తన్ని అలా అనకుండా ప్రేమించాలి. నన్ను ప్రేమించమని అంటాడేంటి, మీ భర్త శాడిస్టా అని అంటారు ఎవరన్నా? ఏ మూర్ఖుడైనా శాడిస్ట్ అంటే వాడు పెద్ద మూర్ఖుడు అనమాట. మూర్ఖుల్లోనే పరమ మూర్ఖుడు ఎవరు? ఒక భర్త తన భార్యను నన్నే ప్రేమించాలంటున్నాడండి, అదెట్లా అవుతుందండి, ఆడు శాడిస్ట్ అండి అంటే ఆ అడిగినోడు చెప్పినోడు పెద్ద పరమ మూర్ఖుడు. వినాలి, ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు మీరు. దేవుడు సర్వానికి సర్వం ఇచ్చినవాడు, ప్రథమ స్థానం ఆయనకే కదా వెళ్ళాలి. ఆయన తర్వాతే తల్లి, ఆయన తర్వాతే తండ్రి, ఆయన తర్వాతే పిల్లలు. ఎందుకంటే వేలుముద్ర ఇచ్చింది కూడా అమ్మ నాన్నలు ఇవ్వలేదే, ఊరు పెద్దలు ఇవ్వలేదు, కుల పెద్దలు ఇవ్వలేదు, దేశ పెద్దలు ఇవ్వలేదు, రాజకీయ నాయకులు ఇవ్వలేదు. ఈ వేలుముద్ర ఆధార్ కార్డుకు అడుగుతున్నారు, పాస్పోర్ట్కి అడుగుతున్నారు, ప్రతి డాక్యుమెంట్కి అడుగుతున్నారు. అంటే ఈ వేలుముద్రలో ఏం పెట్టాడు? ఇది ఎవరితో కలవదా? ఎన్ని కోట్ల మంది వచ్చినా కలవనటువంటి వేలుముద్ర. ఎన్ని కోట్ల మంది ఉన్న కంట్లో ఐరిస్ ఎవరితో కలవదా? అంటే మనిషిలో ఇన్ని ముద్రలు పెట్టి ఇంత సపరేట్గా చేసిన ఆ దేవునికే కదా ప్రథమ స్థానం. అందుకంటాడు నాకంటే ఎక్కువగా, అంటే దేవుణ్ణి, తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలు కానీ ఎవరినైనా సరే ముందు దేవుని తర్వాత ఎవరైనా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న జ్యోతి గారి ఫ్యామిలీ కాకినాడ నుంచి అడుగుతున్నారండి. మా బంధువులు అన్యులు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయవచ్చా, అలాగే వాళ్ళ ఆచార ప్రకారం అక్కడ పని చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి అండి. అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ బంధువులు అయి ఉండొచ్చు, కాబట్టి మీ బంధువులు కాబట్టి వెళ్ళి పలకరించి వాళ్ళు దుఃఖంలో ఉంటారు. ఆ రోజు కాకుండా ముందు రోజు వెళ్ళండి. ముందు రోజు వెళ్ళి వారిని పలకరించి వారికి చేయాల్సిన సేవలు ఏమంటే చేసి ఏమైనా సహాయపడగలరా, వారిని ఓదార్చగలరా, మీకోసం ఇచ్చిన ప్రార్థన చేస్తాను, మరి నేను ప్రభునందు ఉన్నానని చెప్పి మాట్లాడి ఓదార్చి మీ వలన అయిన సహాయం ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజే చేసేయండి. లేదు ఆ రోజు ఫంక్షన్ పెట్టుకుని ఆ రోజు రండి అని అంటే నేను ముందుగా వచ్చాను, ఎందుకంటే మిమ్మల్ని పలకరించకుండా ఉండలేను, మీ మీద ఉన్న ప్రేమతో ఆ రోజు వేరే కార్యక్రమం ఉండవాలని నేను రాలేకపోతున్నాను, కానీ ముందుగా నేను అందుకే వచ్చానని చెప్పి మాట్లాడి 1 day బిఫోర్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళి మీ ప్రేమను వ్యక్తపరచండి, వారితో మాట్లాడండి, వారి దుఃఖాన్ని పంచుకోండి, ప్రార్థన చేయండి వారి కోసం. తర్వాత మీరు చేయాల్సిన మరి ఏమైనా సాయం ఉంటే చేసి రావచ్చు. సో వాళ్ళు కూడా అభ్యంతరం పడరు, ఎందుకంటే మీరు ప్రేమ చూపారని వారికి అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న అండి. సహోదరి కుమారి గారు అనకాపల్లి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబ్రహాముని మోరియా పర్వతముపై బలి ఇవ్వమని చెప్పాడు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి క్రోనికల్స్లో 3వ అధ్యాయము 1వ వచనము సొలొమోను మందిరము కట్టించి మోరియా పర్వతము పైన అని ఉంది కదా, ఈ రెండు ఒకటేనా అని ప్రశ్న అడుగుతున్నారండి. ఇప్పుడు డౌట్ ఏంటన్నా, మోరియా పర్వతమా కాదానా? అవును. ఎస్, ఇది కూడా పర్వతమే, కాబట్టి అది యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు. అందుకే అబ్రహాం యొక్క సమాధి కూడా యెరూషలేములోనే మీకు కనిపిస్తుంది. ప్రాఫెట్ సమూయేలు యొక్క సమాధి కనిపిస్తుంది. తర్వాత యెరూషలేములో దేవాలయానికి పక్కన మీకు దావీదు గారి సమాధి కనిపిస్తుంది. ఆమెడు దూరం అంటే యెరూషలేము నుండి కొంత దూరం వెళ్తే ఆ బయట భాగంలో ఊరు వెలుపట అబ్రహాం సారాల యొక్క మరి సమాధులు కూడా ఉన్నాయి. సో ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటి, ఇప్పుడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటున్నారా ఏంటి? అవసరంలా. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఎక్కడ 2-3 ఆయన నామములో కూడి ఉందరో వారి మధ్యలోనే ఉంటాను అన్నాడు. ఇప్పుడు మనంతా ఇన్ని వేల మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, ప్రేయర్ చేయబోతున్నాం, వాక్యం వినబోతున్నాం, మన మధ్యలో ప్రభు ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారండి.
ఈ దినం మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది పిల్లరా. అయితే మీరందరూ 10 గంటల వరకు ప్రార్థనలో ఉంటే చాలు. 9:30, 9:30, 9:40 కల్లా మొత్తం పిల్లల కొరకు ప్రార్థన, స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, యంగ్ చిల్డ్రన్, టీనేజర్స్, ఎల్డర్స్ అందరూ కూడా మరి కుటుంబాలుగా పాల్గొని ప్రభు యొక్క రక్తము, యేసు రక్తం గురించిన పాటలు, ప్రార్థన. పిల్లలు హోంవర్క్ త్వరగా చేసుకోమనండి. 7:30 కల్లా హోంవర్క్ ముగించుకొని ప్రార్థనలో ఉండమని చెప్పండి. సాయంకాల ప్రార్థనలు అందరూ పాల్గొందాం. ప్రపంచవ్యాప్తంగా దీవెనకరంగా ఉంటుంది ఈ ప్రార్థన. ఎన్నో వేల మంది దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. పిల్లలు ఆత్మీయంగా భక్తి విశ్వాసాలు ఎదుగుతూ వర్ధిల్లుతున్నారు. ప్రభు మిమ్మల్ని కూడా దీవించాలి. నా ప్రార్థన తెలియని వారికి తెలియపరచండి. మండే ఈవినింగ్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ఫ్యామిలీస్, ఫర్ చిల్డ్రన్. ఇట్స్ అ వండర్ఫుల్ టైం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మీరంతా పాల్గొనచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా గాడ్ బ్లెస్ యు. మన దైవ సేవకులు ఉన్నారు ఇప్పుడు, అలాగే ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు విదేశాల నుండి, మన దేశం నుండి. వారందరికీ వందనాలండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. సేవకులందరిని బట్టి మీ పేర్లు చదువుతారు, మీకు వందనాలు తెలియపరుస్తాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం, ఆనందించుడి. మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించుడి. లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరనన్నాడు. ప్రభులు ఆనందిస్తూ ముందుకు వెళ్దాం. పరిస్థితులను చూసి కృంగిపోకండి. దేవుని దయ మీకు కలుగును. ప్రార్థన, ఆశీర్వాదం. కొన్ని మంచి చేయబెట్టి ఒక చేయి ప్రభు అయిపోతుంది. ఫాదర్ గాడ్, ఐ ప్రే ఫర్ ఆల్ యువర్ చిల్డ్రన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, యువర్ సర్వెంట్స్. మీ దాసులు, మీ దాసురాండ్రు, ప్రార్థన పరులు, విజ్ఞాపనకర్తలు, పరిశుద్ధులు, దైవ సేవకులు, నూతనంగా పాల్గొంటున్న అనేక మంది అయినా నీ ప్రజలందరూ ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థనలో వాక్యంలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి వర్ధల చేయండి. అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచునాయన. బర్త్డే, మ్యారేజ్ డే ఉన్న వారిని జ్ఞాపం చేసుకునండి. వారిని ఇంకనూ బలపరచండి. మంచి ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించండి. లాంగ్ satisfy them, long life and good health for your glory. Yes, Lord. Many more happiness of those people, Lord my God. I pray in the name of Jesus. Yes. Heal every sick person. Amen. బాధలో కృంగిపోయి వేదంతో ఉన్న వారికి విడుదల వచ్చును గాక. Amen. దేవుని సహాయం మీకు కలుగును గాక. నీ దాసుడు Amen. ఇప్పుడు ప్రార్థన చేయబోతుండగా వారిని, వారి కుటుంబాలను, అలాగే సంఘం అంతటిని దీవించండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని వర్ధిల్లు చేయండి. మేలుతో నింపండి. మీరు ఆకలికి సిద్ధపరచమని, వివేకమును, బుద్ధిని, ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించే పరిశుద్ధాత్మ మాయం నుండి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచు వేడుకొనుచున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము, సహాయం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యంకు విధేయులైన మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు ఈ దినం నేడు నూతనంగా పాల్గొన్న మీ అందరికి సదాతోడే నడిపించును గాక. ఆమేన్. మరణాత. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మరణాత. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మరణాత. Lord Jesus come soon. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సేవకులు మనతో మాట్లాడుతున్నారు.